సాయంత్రం 6 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రైతుల కొరకు అదేవిధంగా మేడిగడ్డ సందర్శన చేసి మేడిగడ్డలో జరిగినటువంటి లోపాలు ఇవన్నీ కూడా ప్రజలకు సొమ్ము దుర్వినియోగము కాకూడదనేటువంటి ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మన జిల్లా మంత్రివర్యులు వారి నాయకత్వంలో కాటారంలో నస్తూరుపల్లి కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామంలో భారీ బహిరంగ సభ 1,00,000 పై చిలుకు రైతులతో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఆ బహిరంగ సభకు రైతు సోదరులు, మహిళా రైతులు, డాక్రా సంఘాలు, అన్ని వర్గాల ప్రజలు ఆ సభకు విచ్చేసి సభను విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఆ సభకు ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా ఇంకా అడ్డూరు లక్ష్మణ్ మంత్రి గారు, గౌరవ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళందరూ కూడా సురేఖ గారు, వీళ్ళందరూ కూడా సభకు విచ్చేస్తున్నారు. రైట్ టైం సాయంత్రం 6 గంటలకు ఎండను దృష్టిలో పెట్టుకొని ఓపెన్ డయాస్ ఉన్నందువల్ల టైంకు 6 గంటలు సాయంత్రం వరకు సభకు విచ్చేయవలసిందిగా రైతు సోదరులకు, మహిళా సోదరిమణులకు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, అన్ని వర్గాల ప్రజలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రైతు భరోసా ఈ యొక్క సభలో రైతు భరోసా కూడా రైతులకు రిలీజ్ చేయడం జరుగుతుంది. వేదిక మీద రిలీజ్ చేసిన తక్షణమే రైతు ఖాతాల్లో టకటక వాళ్ళ అకౌంట్లో కూడా పడడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇది రోజు టీఆర్ఎస్ పార్టీ వారు మేము చేసేటువంటి ప్రజా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి వెళ్తున్నటువంటి ఒక ఆలోచనతో వారు ప్రజలను సోషల్ మీడియా ద్వారా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే తమ్మిడిహెట్టి కాడ ఇంజనీర్లు చెక్ డ్యామ్ నిర్మాణం చేయమని కోరితే అది హార్డ్ సాయిల్, అక్కడ గట్టిగా నీరు నిల్వ ఉంటుంది. తమ్మిడిహెట్టి కాడ నిర్మాణం చేయమని కోరితే అక్కడ చేయకుండా కేసీఆర్ చెప్పిన కానీ మేడిగడ్డ కాడ నిర్మాణం చేయమని కోరడం, ఆడ 37,000 కోట్ల డబ్బుతో చెక్ డ్యామ్ నిర్మాణం అయితే ఇక్కడ 1,35,000 కోట్లతో డిజైన్ చేసి 1,00,000 కోట్లు సుమారు ఖర్చు చేసి ఆ ఖర్చు చేయడం వల్ల భూపాలపల్లి నియోజకవర్గ జిల్లా ప్రజలకు 1 ఎకరానికి 1 ఇంటికి కూడా నీరిచ్చిన సందర్భం లేదు. మరి మా దగ్గర నిర్మాణం మేడిగడ్డ, భూపాలపల్లి, జయశంకర్ జిల్లా మాదేపూర్ మండలంలో
నిర్మాణం చేసి మా జిల్లాకే నీరు ఇవ్వకపోవడం రాకపోవడం, మీరు ప్రాజెక్టు కుంగక ముందే అక్కడ లట్టి వస్తున్నది, లూజ్ సాయిల్ ఉంది, ఇక్కడ కట్టద్దని ఇంజనీర్లు చెప్పినా వినకుండా కట్టి ఏదైతే 1,00,000 కోట్ల డబ్బు బిల్లులు వృధా చేసి వాళ్ళ కమిషన్లు జేబులు నింపుకునేటువంటి పరిస్థితులకు అయితే 3 పిల్లర్లు కుంగి లూజ్ సాయిల్ వల్ల ప్రజల సొమ్ము, రైతాంగం సొమ్ము అంతా కూడా దుర్వినియోగమైన పరిస్థితుల్లో ఈరోజు జగమెరిగినటువంటి సత్యం, అన్ని నివేదికలు కూడా చెప్పాయి, మేము నిర్మాణం చేయమన్న కాడ చేయలేదు, లూజ్ సాయిల్ కాడ నిర్మాణం చేయడం వల్ల ఈ పిల్లర్లు కుంగినాయి అని చెప్పడం కూడా జరిగింది. దీన్ని వాళ్ళ యొక్క అవినీతి ఏడా బయటపడుతుందో అనేటువంటి ఒక ఆలోచనతో డైవర్ట్ పాలిటిక్స్ అనేటువంటి మాటలతో ఈరోజు అధికార పార్టీ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు. గమనించి బై ఎలక్షన్ జూబ్లీ హిల్స్లో కానీ, కంటోన్మెంట్ బై ఎలక్షన్లో కానీ, గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పడం జరిగింది.